అంటే మనతో పాటు మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ ఉన్నారు అక్క మాట్లాడే ఇచ్చే ప్రయత్నం చేస్తారు సుమిత్ర ఆనంద్ గారు. అక్కడ ఎట్లా చూస్తారు ఇలా ఎస్ఐఆర్ ప్రక్రియను పొడిగించాలని అంటున్నారు, మరి సాధ్యం అవుతుందా? మీరు ఎన్నికల అధికారిని కూడా కలిసినట్టుగా తెలుస్తా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతున్నదో మరి అర్హులైన ఏ ఓటు కూడా పోగొట్టుకోకూడదు. ఓటు వ్యక్తి జీవించి ఉన్నా అనడానికి, వ్యక్తి అస్తిత్వానికి ప్రతీకగా ఊర్లలో కానీ ఎక్కడైనా చూస్తారు. తాను బ్రతికున్నాను, ఓటు రాలేదంటే తను బ్రతికిలేనా అని క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి, బాధపడ్డ సందర్భాలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ఆ పరిస్థితులు చూస్తూ ఉంటాం. ప్రశ్నిస్తూ ఉంటారు పార్టీల నాయకులను, అధికారులను, నా ఓటు ఎందుకు రాలేదని. ఓటు వేయడం అనేది చాలామంది ఒక గౌరవంగా భావించేటువంటి ప్రజాస్వామ్య దేశం మనది. ఇట్లాంటి ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆయుధం. ప్రజాస్వామ్య మనుగడకు ప్రజల చేతిలో ఉన్నటువంటి ప్రధాన ఆయుధము ఓటు. రాష్ట్ర అభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా, వాళ్ళ ప్రాంతము, గ్రామము ఏదైనా కానివ్వండి, వాళ్ళ ప్రజా ప్రతినిధిని వాళ్ళ ఎన్నుకోవడానికి ఓటు అనేది ప్రధాన ఆయుధము. ఈ ఓటు అర్హులైన ఎవ్వరికి కూడా కోల్పోకూడదు. అందుకోసం మరి వివిధ రాష్ట్రాలు, జరిగినటువంటి రాష్ట్రాలు చూస్తే తమిళనాడులో 99 లక్షల పైచిలకు పోయినాయి అంటున్నారు. అలాగే బెంగాల్లో 94 లక్షల పైచిలకు, బీహార్లో 60 లక్షల పైచిలకు, లక్షలు ఓట్లు మరి వాళ్ళ లేదు. ఒక 30 లక్షల మంది కోర్టుకు వెళ్ళారంటే అర్హులైన వాళ్ళని అర్థం. ఆ 90 లక్షల్లో కూడా అర్హులైన వాళ్ళు, కోర్టు దాకా వెళ్ళగలిగిన వాళ్ళు ఒక 30-35 లక్షలు. అంటే ఒక 50% ఏదైతే కోల్పోయిన ఓట్లలో 50% అర్హులైన ఓటర్లు ఉంటున్నారు. వాళ్లకు నష్టం జరగకూడదు. డబుల్ ఓటు ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా 2 ఓట్లు ఉన్నాయని పేపర్లో చూసిన నేను. ఆయనకు కొడంగల్లో ఉంది, అట్లాగే అచ్చంపేటలోన మరో చోట ఉన్నదని చూసిన నేను పేపర్లో. అట్లా 2 ఓట్లు ఉన్న చోట ఒకటి పోతుంది, ఓకే, అభ్యంతరం లేదు. కానీ 2 ఓట్లు పోయే పరిస్థితి ఉండకూడదు. అర్హులైన ప్రతి ఓటరు ఓటు ఉండాలి, కొనసాగాలి. దానికోసమే మరి ఇప్పుడు వ్యవసాయ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఈ బిఎల్ఓలు కానీ క్షేత్రస్థాయిలో అనుకున్న స్థాయిలో పని జరగట్లేదు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనుకుంటుందో, ఈ పర్సంటేజ్లు లెక్కలు చెప్తుందో అంత పర్సంటేజ్ జరగట్లేదు. సిటీలో అయితేనేమో ఓటరుకు బిఎల్ఓకు గ్యాపు, ఎవరెక్కడు ఇండ్లు మార్పు, ఇది ఇట్లాంటిది ఇల్లు మారడం, ఇట్లాంటి వాటి వల్ల మరి ఓటరుకు బిఎల్ఓకు మధ్య గ్యాప్ ఏర్పడి ఇబ్బంది ఏర్పడుతుంది. గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. కొన్ని చోట్ల దారుణం ఏంటంటే బిఎల్ఓలకు కనీస అక్షర పరిజ్ఞానం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాకు ఒక్కటే కనిపిస్తుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది కదా. ఈ ఓట్లు కోల్పోయిన రాష్ట్రాల పరిస్థితి చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వము భారీ సంఖ్యలో ఓట్లు తొలగించాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రక్రియ చేపట్టిందేమో, తక్కువ సమయం దీనికి ఇచ్చిందేమో అనిపిస్తుంది. ఆ అనుమానం నిజమేనేమో అనిపించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అట్లనే వ్యవహరిస్తుంది. కనీస అక్షర జ్ఞానం లేని వాళ్ళని వాళ్ళ బిఎల్ఓలుగా నియమిస్తే, వారి బదులుగా వేరే వాళ్ళు వచ్చి ఆ స్థానంలో పనిచేస్తూ ఉంటే, ఇళ్ళకు వెళ్ళలేని పరిస్థితి, బిఎల్ఓలు ఒక చోట కూర్చొని పనిచేస్తూ ఉంటే ఈ ప్రక్రియ సజావుగా జరగదు కదా. మళ్ళా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అర్హులైన ఓటరు ఎవ్వరు కూడా జాబితాలోంచి పేరు తొలగిపోవడానికి వీల్లేదు, ఓటు హక్కును కోల్పోవడానికి వీల్లేదు. కొంత సమయం ఇవ్వండి, అర్హుల ఓట్లన్నీ ఉండే విధంగా చర్య తీసుకోండి, బిఎల్ఓలకు సూచనలు ఇవ్వండి, పని జరిగే విధంగా చూడండి. మీ లెక్కలకు ఫీల్డ్లో జరిగినటువంటి పనికి కొంతన ఉండట్లేదు, కొంత దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ ప్రక్రియలో చాలామంది చాలా విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అక్క. మీరు అన్నట్టుగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం ఉండకపోవడం, నియోజకవర్గాలు మారడం, తెలంగాణ రాకముందుకు 10 జిల్లాలు ఉంటే ఇప్పుడు 33 జిల్లాలు కావడం, ఆ బూత్ లెవెల్, మండల్ లెవెల్లో వాళ్ళ ఓటు ఎక్కడ ఉందనేది కూడా తెలుసుకోలేకపోతా ఉన్నారు 2002కు సంబంధించి కూడా. సో దానికి సంబంధించి అంటే ఎట్లాంటి రూపకల్పనలు తీసుకొస్తే బాగుంటుంది ఎస్ఆర్ ప్రక్రియలో? అది అవసరం అంటారా 2002 జాబితా ఓటు అనేది? 2002 జాబితా బిఎల్ఓ దగ్గర ఉండాలి. బిఎల్ఓ దాని ప్రకారం ఆ ఓటరు ఇంటి నెంబర్ ప్రకారం చూసి ఆ ఫామ్ ఫిలప్ చేయించాలి. కానీ బిఎల్ఓల దగ్గరనే ఆ జాబితా లేని పరిస్థితి.
మరి ఇక ఓటర్ దగ్గర 2002 నాటి ఆ ఓటర్ స్లిప్పులు కానీ ఓటర్ కార్డులు కానీ వాళ్ళు ఎట్లా భద్రపరుచుకుంటారు, అది ప్రధాన సమస్య అయింది. అలాగే కొత్తగా వచ్చినటువంటి కోడన్లు కానీ కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇది నింపడంలో ఇట్లాంటి 2002 నాటి వివరాలు నింపడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంది. అది కొంత గందరగోళానికి కారణమవుతుంది. అట్లా ఎంతమంది తమ ఓటు పోగొట్టుకుంటారో ఆ గందరగోళంలో అనేది స్పష్టమైనటువంటి శిక్షణ అటు బిఎల్ఓలకు లేదు, స్పష్టమైనటువంటి అవగాహన ప్రజలకు కూడా కల్పించలేదు. మీడియా ద్వారా అనేక అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు ఇస్తారు, మరి దానికి సంబంధించి ఎట్లాంటి ప్రకటనలు వచ్చినాయో తెలియదు. కొంచెం ఇంకా విస్తృత స్థాయిలో ఈసీ పనిచేయాల్సి ఉండే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మరి బిఎల్ఓలను ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను అక్షర జ్ఞానము సాంకేతిక పరిజ్ఞానము ఏదైతే యాప్లో ఈ నమోదు జరగాలి, ఫోను యాప్ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఇవన్నీ తెలిసి ఉన్నటువంటి బిఎల్ఓలను నియమించాల్సి ఉండే. ఆ తప్పిదం జరిగింది. క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి విజిట్ చేసినా స్పష్టమవుతుంది, బిఎల్ఓలకు అవగాహన లేదు. అక్షర జ్ఞానం లేనిటువంటి వాళ్ళను అంగన్వాడీ ఆయాలను ఆశా వర్కర్లను వాళ్ళను నియమించడం జరిగింది. ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఈ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందేమో అనేటువంటి అనుమానం అయితే ఉన్నది.